హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోర్. ఈరోజు మన స్టోర్లో సమ్ న్యూ డ్రై ప్రొడక్ట్స్ తీసుకురావడం అయితే జరిగింది. సో ఇందులో చూసినవి ఉన్నాయి, చూడండి కొత్త వెరైటీ డ్రై ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఈరోజు ఎప్పుడు కూడా నేను ఇండోర్లో షూట్ చేస్తాను. ఈ డ్రై ప్రొడక్ట్స్ ఈరోజు అవుట్డోర్లో పెట్టాను. క్లారిటీ బాగుంటుంది అనేసి, ఎండ కూడా బాగుందనమాట. వీడియో అయితే బాగా కనిపిస్తుందని బయటే ప్లాన్ చేశాను. సో చూస్తున్నారు కదండి, ముందుగా ఇక్కడ నా చేతిలోకి తీసుకుంటుంది వచ్చేసరికి సైఫన్ పైప్ అనమాట. ఈ సైఫన్ పైప్లో మన దగ్గర 2 రకాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి వచ్చేసేసరికి ఇలాగ ట్యాప్ సిస్టమ్ వస్తుంది, ఇంకోటి వచ్చి రెగ్యులర్. ఈ ట్యాప్ సిస్టమ్ వచ్చిన దానికి బ్యాక్ సైడ్ సక్షన్ అనేది కొంచెం లాంగ్గా ఉంటుంది, ఎక్కువ శాండ్ యూజ్ చేసే ట్యాంక్స్లో బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తుంది వచ్చేసరికి రెగ్యులర్గా ప్రీవియస్గా మనం యూజ్ చేస్తున్నటువంటి సైఫన్ పైప్స్ అనమాట. ఇవి 2 చేసేది ఒకటే ప్రొసీజర్ అండి, వాటర్ని సక్ చేసుకోవడం, దాంతోపాటు వేస్ట్ని సక్ చేసుకోవడం. కాకపోతే ఫస్ట్ చూపించింది అయితే మీకు శాండ్ యూజ్ చేసిన ట్యాంక్లో పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో అదనమాట. ఇవి ఎక్కువగానే తెప్పించాను, చూస్తున్నారు కదా. ముందు ఇవి పక్కన తీసేద్దాం. సో చూసారు కదండి, ఇవన్నీ కూడా పక్కన వేసాను. అదేవిధంగా బాక్స్లో చూసుకున్నట్టయితే ఇంకా చాలా రకాలు ఉన్నాయి ప్రోడక్ట్స్ అనేవి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి 2-వే ఎయిర్ పంపు. ఈ 2-వే ఎయిర్ పంప్ అనేది చాలా స్పీడ్గా సేల్ అయింది. లాస్ట్ టైం తెప్పించాను అండ్ మళ్ళీ స్టాక్లో మళ్ళీ అడిషనల్గా యాడ్ చేయించాను అనమాట. బేసికల్లీ మన సబ్స్క్రైబర్స్లో చాలామంది 1-2 ట్యాంక్స్ మెయింటైన్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఇంకా 10 ట్యాంకులు కూడా మెయింటైన్ చేస్తున్నారండి. చిన్న మినీ ఫామ్ లాంటిదే పెట్టేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ 2-వే ఎయిర్ పంప్స్ చాలా అవసరమైతే అవుతున్నాయి. సో దాని గురించి నేను ఎమర్జెన్సీగా యూజ్ అవుతాయి అనేసి ఇంకో 2 స్పేర్లు అయితే పెడుతున్నాను. చూసారు కదా. అండ్ అలాగే మన సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబరు ట్యాంక్ అయితే రెడీ చేసుకుంటున్నాను అన్నారు. ఆయనకి ఈ గ్లూ గమ్ అయితే తెప్పించడం అయితే జరిగింది. సో చూస్తున్నారు కదా, జీపీ కంపెనీ. బేసికల్లీ ఇది పెద్ద ట్యాంక్స్కి చేయడానికి వర్క్ అవ్వదు, బట్ మీరు అప్ టు 3 feet వరకు అయితే ఈ గ్లూ అయితే యూజ్ చేసి ట్యాంక్ని అయితే ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, జర్మన్ టెక్నాలజీ అనేది అయితే మెన్షన్ చేసి ఉంది, జీపీ. అండ్ ఇందులోనే డౌసీల్ అని ఉంటుంది, దాన్ని మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ నా చేతిలో కనిపిస్తున్నాయి చూసారు కదా, ఇది వచ్చేసరికి ఇంటర్నల్ ఫిల్టర్ యొక్క బ్యాక్ సైడ్ సక్కర్స్ అనమాట. చాలామంది ఫిల్టర్స్ కొన్న 1-2 yearsకి గ్లాస్కి స్టిక్ అవ్వడం మానేస్తుంది. అప్పుడు సొల్యూషన్ ఏంటంటే ఈ రబ్బర్స్ ఏమో మనకి మ్యాచ్ అయ్యేవి దొరకవు. ప్రస్తుతానికి అయితే నేను తెప్పించి పెట్టాను, మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఒక 50 pieces వరకు ఉన్నాయన్నమాట. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఫ్యాన్సీ గప్పి ఛాంపియన్ బ్రాండ్ వాడిది, ఇది కూడా చాలా స్పీడ్గా అయితే సేల్ అవుతుందండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే పర్చేస్ చేసి వాడుతున్నారు. ఫిష్ కూడా హెల్దీ అండ్ యాక్టివ్గా ఉంటుందంట ఫుడ్ తీసుకున్నప్పుడు. సో వాటర్ కూడా పొల్యూషన్ తక్కువ ఉందనేసి అయితే మనకి రివ్యూ రావడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా ఈ బాస్ ట్రిబ్లెట్ వచ్చిన దగ్గర నుంచి మ్యాక్సిమం మన సబ్స్క్రైబర్స్లో చిన్న చితగా రిపేర్స్ లాంటివన్నీ కూడా, ట్యాంక్ లీకేజెస్ అన్నీ కూడా దీన్ని యూజ్ చేసి అయితే ఈజీగా అయితే చేసేసుకుంటున్నారు. సో ఇది కూడా మంచి స్పీడ్గా ఉందన్నమాట సేలు. ఇవి కూడా బల్క్గానే తెప్పించి అయితే పెట్టాను. లేదంటే ఇంతకు ముందు అయితే ఇది లేనప్పుడు డైరెక్ట్ షాప్కి తీసుకెళ్ళి ట్యాంక్ని చిన్నదైనా పెద్దదైనా చేయించాల్సి వస్తుంది, తప్పదు. సో ఇది ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆల్టర్నేట్ సొల్యూషన్ కింద అయితే మనకి యూజ్ అవుతుంది. చిన్న లీకేజెస్ లాంటివి ఉంటే మనమే ఈజీగా చేసేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. సో చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ కొన్ని తీసాను, అయినా సరే ఇంక ఇందులో చూపించాల్సినవి అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు మెడిసిన్ విషయానికి అయితే వద్దాం. ఇక్కడ నా చేతిలో కనిపిస్తుంది చూసారు కదా, ఇది వచ్చేసేసరికి యాంటీ వైట్ స్పాట్ రిమూవర్ లిక్విడ్ అండి. ఇది మేజర్లీ వచ్చేసేసరికి మనకి టెట్రాస్కి, గోల్డ్ ఫిష్కి ఈ వింటర్ సీజన్లో ఏమవుతుందంటే వైట్ స్పాట్ వస్తుంది బాడీ మీద, అది కామను. దాన్ని వెంటనే మనం రెక్టిఫై చేసుకుంటే ప్రాబ్లం ఉండదు, లేదంటే అన్నిటికి స్ప్లిట్ అయిపోతుంది అనమాట. సో ఇది అయితే తెప్పించి పెట్టాను. అండ్
అదేవిధంగా మనకి ఇందులో ఇంకా వెరైటీస్ ఉన్నాయి, చూపిస్తాను ఒక్కొక్కటిగా. సో మేజర్లీ చాలామంది ఫ్లవర్ హార్న్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మేజర్గా వచ్చి ప్రాబ్లము డీవార్మింగ్ అనమాట. ఈ డీవార్మింగ్ అనేది ఫ్లవర్ హార్న్స్కి, నెక్స్ట్ డిస్కస్కి, ఈవెన్ గోల్డ్ ఫిష్లకి, వీటికి కూడా చేసుకోవచ్చు. సో ఈ డీవార్మింగ్ అనేది చాలామంది పెద్దగా పట్టించుకోరు, కానీ ఇది మ్యాండేటరీ అనమాట. మీరు ఏదైతే మెయింటైన్ చేసే ఎక్స్పాన్సివ్ ఫిష్ ఉంటుందో ఎవ్రీ 3 to 4 monthsకైనా అట్లీస్ట్ వాటికి ఓ డీవార్మింగ్ అయితే చెయ్యండి. అలా చేసినట్టయితే మీ ఫిష్ అనేది మంచి హెల్దీ అండ్ యాక్టివ్ కండిషన్లో ఉంటుంది. చిన్న చిన్న ఫిష్లుగా అయితే అవసరం లేదు, కొంచెం పెద్ద వెరైటీ ఉంటాయి కదా, అలాంటి వాటి కోసం అయితే నేను చెప్తున్నాను. అండ్ అదేవిధంగా ఇక్కడ నా చేతిలో కనిపిస్తుంది చూసారు కదా, ఇది వచ్చేసేసరికి యాంటీ పారాసైట్ రిమూవర్ అనమాట. ఇది చేసి వర్క్ ఏంటంటే బేసికల్లీ గోల్డ్ ఫిష్కి కానీ, మాలిస్కి కానీ, ఫ్లైస్, యాంకర్ వామ్స్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది కొంతవరకు వాటిని కంట్రోల్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఫిష్ అనే ఒక కంపెనీకి సంబంధించినటువంటి లిక్విడ్స్. ఇవి అసలు ఎలా వర్క్ అవుతాయి, ఎంత ఎఫిషియెంట్గా వర్క్ అవుతాయి చూద్దాం అనేసి నేనైతే తెప్పించాను. సో అందుకే ఒక్కొక్కటే టవర్లా పేరుస్తున్నాను అనమాట. అదేవిధంగా చాలామంది ఫిష్ కొన్న వెంటనే ట్యాంక్లో వేసేస్తారు, అది స్ట్రెస్ అయిపోయి మూల కూర్చుండిపోద్ది. సో అలాంటి ప్రాబ్లం నుంచి రికవరీ చేయడం కోసం డీస్ట్రెస్ అనమాట, సేమ్ కంపెనీ వాడిది డీస్ట్రెస్ మెడిసిన్ కూడా నేను తెప్పించి అయితే పెట్టాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ మెడిసిన్ కూడా నేను ఈ వీడియోలో అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నా చేతిలో కనిపిస్తుంది చూసారు కదా, ఇది వచ్చేసేసరికి క్లోరిన్ రిమూవర్ అనమాట. చాలామంది సబ్స్క్రైబర్స్ ఇంటి దగ్గర అందరికీ బోర్ వాటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్గా ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే కార్పొరేషన్ వాటర్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. ఈ కార్పొరేషన్ వాటర్ అనేది కొత్తగా యూస్ చేసే వాళ్ళు డైరెక్ట్ వాడేస్తారు. అందులో క్లోరిన్ ఉండడం వల్ల ఫిష్ అయితే డ్యామేజ్ అవుతుంది. అలాంటి కండిషన్లో ఈ యాంటీ క్లోరిన్ రిమూవర్ యూస్ చేసుకున్నట్టయితే మీ ఫిష్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ మన స్టోర్లో వచ్చేసరికి స్పీడ్గా మూవ్ అవుతున్న అటువంటి రీసెంట్గా తెచ్చిన ఈ గ్లాస్ క్లీనింగ్ లిక్విడ్ అయితే చాలా స్పీడ్గా అయితే మూవ్ అవుతుంది. బోర్ వాటర్ యూస్ చేసి ప్రతి ఒక్కరు ఫేస్ చేసేది ఏంటంటే వాళ్ళ అక్వేరియం టాప్స్ సైడ్ ఏంటంటే కాల్షియం లేయర్లో ఫామ్ అయిపోతూ ఉంటుంది. అది హ్యాండ్స్తో ఎంత రుద్దినా పోదనమాట. అలాంటి దానికి ఇది మంచి సొల్యూషన్ అని అయితే చెప్పుకోవచ్చు. రీసెంట్గా తెచ్చినా కానీ చాలా మంచి రెస్పాన్స్ అయితే దొరికింది దీనికి. ఒకసారి మీకు క్లారిటీ ఉండడం కోసం నేను తెప్పించిన మెడిసిన్స్ అన్నీ కూడా టవర్ కింద అయితే పేర్చాను అనమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఒకే కంపెనీకి సంబంధించినటువంటి మెడిసిన్స్. సో ప్రతిదీ కూడా ఒక్కొక్క పర్పస్కి అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే మన స్టోర్లో చూడొచ్చు. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తుంది వచ్చేసరికి నేను తెప్పించినటువంటి డ్రై ఫుడ్ మెటీరియల్స్ అనమాట. ఇదేమో ఆర్టిమియా ఫ్లేక్స్. చాలామంది ఆర్టిమియా హ్యాచెస్ యూజ్ చేస్తూ ఉంటారు. కొన్ని టైమ్స్లో పాసిబిలిటీ ఉంటుంది, కొన్ని టైమ్స్లో పాసిబిలిటీ ఉండకపోవచ్చు. సో అందుకనేసి ఈ డ్రై చేసినటువంటి ఆర్టిమియా ఫ్లేక్స్ తెప్పించడం అయితే జరిగిందండి. ఇందులో మీరు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 45% ప్రోటీన్ అయితే ఉంటుంది, అలాగే 10% ఫ్యాట్ ఉంటుంది. ఇందులో మంచి విషయం ఏంటంటే స్పిరులినా కూడా ఎడిషనల్గా యాడ్ అయ్యి అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఛాంపియన్ బ్రాండ్ కంపెనీ నుంచి అయితే ఉందన్నమాట. మ్యాక్సిమం ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఛాంపియన్ బ్రాండ్ వాడియే ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ అయితే చూపిస్తాను. మీరు చాలామంది బ్లడ్ వామ్స్ చూసే ఉంటారు, డ్రై బ్లడ్ వామ్స్, కానీ డ్రై బ్లడ్ వామ్ ఫ్లేక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది కూడా నేను తెప్పించాను. ఇందులో కూడా స్పిరులినా ఇంక్లూడ్ అయ్యి అయితే ఉంది. ప్రోటీన్ కూడా సేమ్ 45% ప్రోటీన్ అయితే మెన్షన్ అయితే చేశాడు ఇందులో. చూస్తున్నారు కదా, కంప్లీట్లీ ఇదంతా కూడా ఛాంపియన్ బ్రాండ్ కంపెనీ అనమాట. బ్లడ్ వామ్ ఫ్లేక్స్ నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. యాక్చువల్లీ రెగ్యులర్గా బ్లడ్ వామ్ అయితే ఎప్పుడు తెలిసిందే నాకు, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉందనేసి ఇది కూడా తెప్పించాను. అండ్ ఇందులో చూసుకున్నట్టయితే మనకి గప్పీ బిట్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా తెప్పించాను అనమాట. చాలామంది ఫ్యాన్సీ గప్పీస్ అయితే ఇంట్రెస్ట్గా మెయింటైన్ చేస్తున్నారు మన ఏపీ తెలంగాణలో ఉన్న సబ్స్క్రైబర్స్. దీని నెట్ క్వాంటిటీ వచ్చేసేసరికి 45 grams అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా ప్రీమియంగా ఉందన్నమాట బాటిలింగ్ అంతా కూడా. అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది డైలీ యూస్ కింద, డైట్ కింద యూస్ చేయొచ్చు అని అయితే మెన్షన్ చేసి అయితే ఉంది. సో చూసారు కదా, అండ్ ఇందులో కూడా సేమ్ మనకి ప్రోటీన్ అనేది 45%, ఫ్యాట్ అయితే 10% అయితే మెన్షన్ అయితే చేశాడు. క్లియర్ కట్గా ఉందన్నమాట దీని మీద. అలాగే మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఫిష్ ప్రోడక్ట్ అనేది నేను ఎక్కువ ప్యాకెట్స్ కింద అయితే తెప్పిస్తుంటాను. ఈసారి చిన్న టిన్స్ అవైలబుల్గా ఉండడం వల్ల ఇవి తెప్పించాను. ఇది వచ్చేసేసరికి బెటాకి సంబంధించినటువంటి ఫీడ్ అనమాట.
ఎస్పెషల్లీ ఫర్ బేటాస్. చాలామంది ఏంటంటే వాళ్ళ ట్యాంక్లో ఒక 5-10 రకాలు ఉన్నా సరే వాటికి కలిపి ఒక ఫుడ్ వేస్తారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఏ ఫిష్కి ఏ ప్రోటీన్ ఫుడ్ కావాలో ఆ ప్రోటీన్ ఫుడ్ అందితేనే అది హెల్తీ అండ్ యాక్టివ్ కండిషన్లో ఉంటుంది. దాని గురించి ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ ఫుడ్ అయితే మనం తెప్పించడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బేటా. అదేవిధంగా చాలామంది డిస్కస్, బెటాస్ ఇలా చాలా రకాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఫిష్కి ఏంటంటే అప్పుడప్పుడు చిన్న చిన్న ట్రీట్స్ కింద ఇవ్వడానికి యూజ్ అవుతుంది. డ్రై ట్యూబిఫ్లెక్స్ ఫామ్ అనమాట. ఇది రెగ్యులర్గా అయితే యూజ్ చేయకూడదండి. ఇదైతే నేను జెన్యున్గా చెప్తున్నాను. జస్ట్ వీక్లీ ట్వైస్ ట్రీట్స్ కింద అయితే ఇచ్చుకోవచ్చు. చూస్తున్నారు కదా, కంపెనీ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ అలాగే ఇది 100% ఫ్రీజ్డ్ అనమాట. మీరు ఇది యూజ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా తడి చేతులతో ముట్టుకోకండి. ఎందుకంటే మీరు అలా ముట్టుకోవడం వల్ల కంప్లీట్ ఈ మొత్తం ఏదైతే ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్లో ఉన్న ఫుడ్ అంతా కూడా పాడైపోతుంది, ఫంగస్ ఫామ్ అయిపోతుంది అనమాట. సో అందుకని మీరు యూజ్ చేసినప్పుడు డ్రైగా ఉండేలా చూసుకోండి, హ్యాండ్స్ అవి అన్నీ కూడా. నెక్స్ట్ మీకు చూపించబోయే ఫుడ్ వచ్చేసేసరికి ఫ్లవర్ హార్న్ ఫుడ్ అనమాట. చూస్తున్నారు కదండి, చాలా ప్రీమియం క్వాలిటీలో అయితే ఉంది. అదేవిధంగా ఇది ఫ్లవర్ హార్న్కి ఫీడ్ యొక్క సైజ్ వచ్చేసేసరికి 3 mm అయితే కంపెనీ వాడు మెన్షన్ చేశాడు. దీని నెట్ వెయిట్ వచ్చేసేసరికి 100 grams అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ మీకు చాలా పెద్ద డేటానే ప్రొవైడ్ చేశాడు, ఏమేమి విటమిన్స్ ఉన్నాయి ఏంటి అనేది. నేను స్టార్టింగ్ ఫ్లవర్ హార్న్ ఫీడ్ అనేది ఎక్స్పో కంపెనీ నుంచి స్టార్ట్ చేశాను. తర్వాత యాంబర్కి షిఫ్ట్ అయ్యాము. ఇప్పుడైతే ఛాంపియన్ కూడా ట్రై చేయబోతున్నాం అనమాట. ఏంటంటే ఒక కంపెనీ అనేది ట్రస్టెడ్గా ఉన్నప్పుడు మనం దాంట్లో ఉన్నటువంటి అన్ని ప్రోడక్ట్స్ అయితే వాడతాం. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చాలామంది ప్యారెట్ ఫిషెస్ అవి మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా. సో వీటికి సంబంధించినటువంటి ఫీడ్ కూడా మన స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది. దీని పిల్లెట్ సైజ్ వచ్చేసరికి 2 mm అండి. ఇందాక ఫ్లవర్ హార్న్ చూసారు కదా, అది 3 mm సైజ్ అయితే ఉంది. సో చెప్పాను కదండి, ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క రకమైనటువంటి ఇంగ్రీడియంట్స్ కానీ సైజ్ ఆఫ్ పిల్లెట్ కానీ కావాల్సి వస్తుంది. దానికి తగ్గట్టు దానికి సూటబుల్ అయ్యి ఫీడ్ అయితే యూజ్ చేయాలి. కానీ మనం ఏం చేస్తామంటే అన్నిటికి ఒక ఫీడే వాడతాం, అదైతే అసలు కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఇందులోనే మనం ఇంకో వెరైటీ చూద్దాము. ఇప్పుడు వీటిని అయితే తీసి జాగ్రత్తగా నేను పక్కన పెట్టేస్తాను. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసేసరికి మనకి ఆస్కర్కి సంబంధించినటువంటి ఫీడ్ అనమాట. సో ప్రతిదీ కూడా 100 grams నెట్ వెయిట్తో అయితే వస్తుంది. సో ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క సైజ్ పిల్లెట్ అన్నాను కదా. సో దీని సైజ్ వచ్చేసేసరికి మనకి ఇక్కడ 2.5 mm అయితే మెన్షన్ చేశాడు. సో దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే ప్రతి ఫిష్కి కూడా దాన్ని తీసుకునే సైజ్ ఆఫ్ పిల్లెట్ అనేది కంపెనీ వాడు ముందుగానే దాని మీద స్టడీ చేసి దాన్ని అయితే డిజైన్ చేస్తాడు. సో మనం ఏం చేస్తామంటే అదేం ఆలోచించకుండా ఆ ఫ్లవర్ హార్న్ పెద్ద బిల్లెట్స్ మిగిలిపోయినాయి కదా అని గప్పీలకు కూడా చాలామంది వేస్తూ ఉంటారు. సో అది హై ప్రోటీన్ అయిపోయి ఫిష్ అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు నేను చూపించినటువంటి ఫీడ్స్ అనమాట. ఫ్లవర్ హార్న్, బ్లడ్ ప్యారెట్, ఆస్కర్ ఫీడ్, అదేవిధంగా మనకి బ్లడ్ వామ్లోనే ఫ్లేక్స్ అండ్ ఆర్టిమియా ఫ్లేక్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఛాంపియన్ కంపెనీలోనే డ్రై ట్యూబిఫ్లెక్స్ ఫామ్ ఫుడ్ అనమాట. ఇదేమో గప్పీ ఫీడ్, అలాగే బెటా ఫీడ్. ఇవన్నీ కూడా మన స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయండి. ప్రత్యేకించి మన సబ్స్క్రైబర్స్ కోసమే తెప్పించాను. ఇవన్నీ కూడా చాలా మంచి ప్రీమియం క్వాలిటీలో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. చూసారు కదా. సో మన వీడియో అయితే ఎక్కడితో అయితే ఆపేస్తున్నాను. ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. ఓపిక్గా చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున థ్యాంక్స్ అనమాట. 4K గివ్ అవే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను, మిస్ అవ్వద్దు.